శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్దసాన గ్రామ పాఠశాలలో గత 2 రోజులుగా ఇద్దరు బాలికలపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే పెద్దసాన గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న బాలికల తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు మేము గాని మా పిల్లలు గాని ఫిర్యాదు చేయలేదని మీడియాకు తెలిపారు. ఉపాధ్యాయుడు విధుల నుంచి తొలగించడంపై దళిత సంఘాలు టెక్కలి ఎంఈఓని నిలదీశారు. మేము దళిత టీచర్ అనే నన్ను కావాలని మా హెడ్ మాస్టర్ బొడ్డేపల్లి నేతాజీ కావాలని నన్ను కులం పేరు చెప్పి దూషించారని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు. నువ్వు ఏపీకి నువ్వు బాగా సంపర్చలేదు నేను సపోర్ట్ ఒక ఎగ్జామ్గా లోకల్ మ్యాథ్స్ అందరూ పిలిపించి ఏం జరిగిందంటే టీచర్లు పరువు పోవడానికి టెక్కల మండలంలో మీరు మాట్లాడదు ఫోన్ చేస్తావు నీ పిలుపు నెలకు ఆయన వచ్చారు నీవుతో మాట్లాడుతూ ఆయన అదే చెప్పాడు టెక్కల మండలం నువ్వు టీచర్ ఆ విలేజ్ పెద్దసాన విలేజ్ మంచి విలేజ్. ఇప్పుడు చూడండి అక్కడ ఏమవుతుంది ఒక హెడ్ మాస్టర్ దిష్టి బొమ్మ తగలు పెట్టారు. అది మాకే కదా అప్పదు. అక్కడ టీచర్ సస్పెండ్ చేయడం టీచర్ నువ్వు టీచర్ కావా? టీచర్ సీనియర్ టీచర్ సీనియర్ టీచర్ మైండ్ సీనియర్ టీచర్ గానే గత 2 రోజులుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలలో పెన్సాన గ్రామంలో ఒక పాఠశాలలో ఒక మాస్టర్ అయితే లైంగికంగా వేధించారంటూ కూడా గత 2 రోజులుగా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇదంతా కూడా తప్పు అంటే దళిత సంఘాలు అదేవిధంగా యూనియన్ నాయకులు కూడా ఈరోజు ఎంఈఓ వద్దకు వచ్చి నిలదీసే పరిస్థితి అయితే ఉంది. మన ప్రస్తుతానికి వాళ్ళంతా మద్దతు టీచర్లు అంతా వచ్చారు. అది అసలు ఏం జరిగింది పెన్సానాలో అని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్ అక్కడ ఏం జరిగింది ఏంటి అసలు? జరిగిన సంఘటన దురదృష్టకరము. ఇలాంటి పాఠశాలలో జరగడం అనేది కూడా మనకి సమ్మతం కాదు. అయితే అక్కడ జరిగిన ఆ సంఘటన జరిగిందా లేదా అనేది అధికారులు తగు విచారణ చేసి ప్రాపర్ ఛానల్లో విచారణ చేసి ఆ ఉపాధ్యాయుడి మీద చర్య తీసుకుంటే యూనియన్స్ గా మేము హర్షిస్తాం. కానీ అక్కడ జరిగింది వేరు, ఇది తీసుకున్నటువంటి చర్యలు వేరు. ఆ ఉపాధ్యాయుడికి మద్దతుగా ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత అక్కడ ఉపాధ్యాయుడికి మద్దతుగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఉన్నాయి. మా ఉపాధ్యాయుడు ఎలాంటి తప్పు చెయ్యడు, ఆయన చాలా మంచోడు, అతని మీద అభియోగం మోపి కావాలని ఇలాంటి కుట్రలు చేశారనేటువంటి విషయం మా ముందు చెప్పడం జరిగింది. మరి ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా మేము సంప్రదించినప్పుడు నేను అందరితో మాట్లాడాను అన్నారు. మరి విద్యా కమిటీతోని పేరెంట్స్ తోని లేకపోతే గ్రామ పెద్దలతోని మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా చెప్తారు? ఏ పిల్లలైతే మాకు ఇలా జరిగిందని చెప్పారో ఆ పిల్లలే ఈ రోజు మేము మా సమక్షంలో కూడా మాకు వాళ్ళు చెప్పమంటే మేము చెప్పాను తప్ప మాకు ఆ మేషారు ఏమీ చెయ్యలేదనుకొని చెప్పారు. ఇది జరిగినటువంటి విషయం. ఇంకా ఒక విషయం, ఆ ప్రధాన ఉపాధ్యాయులు వారు మాట్లాడుతూ తల్లి చనిపోయారు. ఒక మాల
లంజా కొడుకులు అనుకొని తిట్టడం అనేది ఇది సామాజికంగా ఆ కులాన్ని వీళ్ళు ఏ స్థాయిలో చూస్తున్నారో అర్థమవుతుంది. ఈ రోజు ఒక ఉపాధ్యాయుడిని అలాగే ఉన్నప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు, ఎస్సీ విద్యార్థులు, వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారో మాకైతే అర్థం అవడం లేదు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఒకవేళ మా ఉపాధ్యాయుడు ఆ తెలుగు టీచర్ తప్పు చేస్తే శిక్షించండి, దానికి మేము సపోర్ట్ ఉంటాం. ఒకవేళ తప్పు లేకపోతే ఈ క్రియేషన్ చేసినటువంటి ఎవరైతే అందులో పాత్రలో జిల్లా విద్యాశాఖాధికారి కూడా తగు విచారణ చేయకుండా ఎవరో ఇచ్చినటువంటి రిపోర్ట్కి పేరెంట్స్ కూడా రిపోర్ట్ చేయకుండా ఇచ్చినటువంటి రిపోర్ట్కి వీళ్ళు సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీ విచారణ చేసినప్పుడు ఆ టీచర్కి ఒక నోటీస్ ఇవ్వాలా, ఏంటి దీనికి సమాధానం చెప్పు, ఆ సమాధానం నేను చెప్పు అనుకుని అడిగిన తర్వాత సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా, ఎలాంటి రిప్లై కూడా తీసుకోకుండా ఒక ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడం అనేది ఏ యాక్ట్ కింద వస్తుందో నాకైతే అర్థం అవడం లేదు. దీనికి మేము ఉపాధ్యాయ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీనిలో పాత్రలు ఎవరు ఉన్నాయో తెలియడం లేదు. ఈ పాత్రధారులందరినీ శిక్షించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేమైతే ప్రభుత్వాన్ని, అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది పెదసాన గ్రామంలో ఆ పాఠశాలలో అయితే పూర్తిగా దర్యాప్తు చేయకుంటే అక్కడ ఉన్న పాఠశాలలో తెలుగు టీచర్ ఉపాధ్యాయుడు ప్రసాద్ అనేవాడిని అన్యాయంగా సస్పెండ్ చేసి బయటకు వదిలించారు. అయితే 7 పదులు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఇలాగ దళితులపై దాడులు మానసికంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే చెప్పండి సార్, ఇలా పాఠశాలలో జరగడం ఇది దెబ్బదెబ్బలుగా జరుగుతూనే ఉంది. ఇది అంటే దాదాపుగా 7 పదులు స్వతంత్ర భారతదేశంలో ఇలా జరుగుతుంది. దీన్ని ఎలా మరి దీన్ని ఖండిస్తారు? పెదసానలో జరిగినటువంటి సంఘటన అనేది చాలా దురదృష్టకరమేనండి. అది ఏకపక్షంగా కుట్రపూరితంగా అగ్రవర్ణాలు చేసినటువంటి చర్య తప్ప నిజంగా ఉపాధ్యాయుడు తప్పు చేస్తుంటే ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఆయనకి శిక్ష వేస్తే ఉపాధ్యాయ సంఘాలుగా మేము అర్చిస్తాము. కానీ అక్కడ ఎటువంటి ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా కేవలం అధికారులు ప్రమేయంతో ఆ ప్రధాన ఉపాధ్యాయుడు సదరు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రోద్బలంతో వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఒక వితిన్ 1 అవర్లోనే ఈ కార్యక్రమాన్ని చేసి ఒక దళిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం అనేది చాలా ఘోరము. దీనికి పిఆర్టీ పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా 90% గ్రామస్తులు ఆ తెలుగు ఉపాధ్యాయుడు మద్దతుగా నిలబడ్డారంటే మీరు ఆలోచన చేయండి, ఆ ఉపాధ్యాయుల తప్పు ఉందా లేదన్నది మీడియా మిత్రులు మీరు కూడా గ్రహించండి. వాస్తవానికి అక్కడ చిన్న పిల్లల చేత వాళ్ళు రాత కాకుండా వీళ్ళు రాసి చిన్న పిల్లల సంతకాలు పెట్టించి ఏదో అభియోగం చేశారు, సెక్సువల్ అబ్యూజింగ్ ఉన్నది ఒక నిందారోపణ అనేది చేయడం జరిగింది తప్ప అక్కడ వాస్తవం అయితే కనబడడం లేదు. మేము వెళ్ళాము, చూసాము, నిజ నిర్ధారణ తేలింది. మిత్రులారా, ఇందులో అగ్రవర్ణాల కుట్ర అనేది తీవ్రంగా కనబడుతూ ఉన్నది. ఇది ఎక్కడితో ఆగదు. ఇది మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా మేము కంప్లైంట్ పెడుతున్నాము. వీళ్ళంటే కోర్టు ద్వారా అయినా ఇమీడియట్లీ సదరు హెచ్ఎంని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ చేసి వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇందులో ఎవరైతే భాగంగా ఉన్నారో అధికారులు ప్రతి ఒక్కరిని కూడా ఆ చర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలనేదే మా డిమాండ్. అక్కడ జిల్లా అధికారులు అదే డిఈఓ ఇటు ఎంఈఓ కూడా పూర్తిగా అక్కడ జరిగింది వాస్తవం అంటూ కూడా నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదంటారా అవునంటారు? ఇదైతే వాస్తవం కాదండి. అధికారి అనే వ్యక్తి అక్కడ ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా వాస్తవాన్ని ఎలా నిరూపిస్తారండి? అక్కడ ఎస్ఎంసీ కమిటీ ఉంది, చైర్మన్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, మీటింగ్ పెట్టారా? ఆధారాలు ఉన్నాయా? ఎటువంటి ఆధారాలు లేకుండా మా పెద్దలు వెళ్ళినా మమ్మల్ని పక్కకు తోసి ఏకపక్షంగా చేసే చర్య తప్ప ఇది నింద మాత్రము నిజం మాత్రం కాదు. అంటే బయట నుంచి వచ్చిన అవుటర్ ఒక ఉపాధ్యాయుడిపై చేసుకున్నారు అంటే మ్యాన్ హ్యాండిలింగ్, దీన్ని ఎలా చూస్తారు మీ ఉపాధ్యాయ సంఘం? అది చాలా నీచమైనటువంటి చర్య. ఎందుకంటే ఆమెకి పాఠశాలకి ఎటువంటి సంబంధం లేదు. పాఠశాల పేరెంట్ కాదు, ఎస్ఎంసీ సభ్యురాలు కాదు, కేవలం సదరు హెచ్ఎం తాలూకు రిలేషన్ అవడంతో ఆమెను ఆయన ఉపయోగించుకొని సదరు తెలుగు ఉపాధ్యాయుడిపై కొట్టించడం జరిగింది. దాన్ని కూడా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. తదుపరి చర్యలకు పూనుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ పెదసాన గ్రామంలో దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. అంటే విద్యాబుద్ధులు అంటే ఉపాధ్యాయులకే పరిస్థితి ఎలాగ ఉందంటే సామాన్యంగా అక్కడ చదువుతున్న దళిత బాలికలపై పరిస్థితి ఏంటి అని కూడా ఆగోమిచరంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతున్నప్పుడు కూడా ఇక్కడ ఈ సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే మేము ధర్నాలు చేస్తాం, ఎస్ఐటీ కేసు కూడా నమోదు చేసి దానిపైన పోరాటాలు కూడా చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. అయితే అక్కడ జరుగుతున్న సంఘటనలు జిల్లా వ్యాప్తంగా కూడా అంతమంది అన్ని ఉపాధ్యాయులు కూడా దళిత సంఘాలంతా కూడా ఏకమై రేపొద్దున రాస్తారో ఒక జిల్లా కలెక్టరేట్ ముందు అదే డిఏ ముందు కూడా చేస్తామంటూ ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అయితే ఏదో పెదసాన గ్రామంలో జరిగిందంతా కూడా ఉత్తు అపోహ, కేవలం ఒక కలబులు కబుర్లు చెప్పి వాళ్ళ పెద్ద అంటే ఒక పెద్ద కమ్యూనిటీ కేవలం చిన్న వాళ్ళని తొక్కే ప్రయత్నం అయితే చేశారంటూ కూడా వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో ప్రవీణ్ కుమార్, వెంకటరమణ, బీబీసీ న్యూస్, శ్రీకాకుళం.